గ్రామం నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ సిటీకి ఉద్యోగరీత్యా వచ్చారు. ఒక వ్యక్తి ఏమో పేదవాడు, ఒక వ్యక్తి ఏమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు ఉద్యోగ నిమిత్తం వచ్చి ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తారు. ఇద్దరికి ఒకే జీతం. అయితే ప్యూర్ ఫ్యామిలీ అతనికి ఏమో అమ్మ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అమ్మ నాన్న ఉంటారు. అయితే అమ్మ నాన్న ఉండి ఏదో జబ్బు చేసి ఆయన కూడా చనిపోతారు, అమ్మ ఒక్కతే ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతనికి. అయితే వాళ్ళమ్మ ఆ పని చేసుకుంటా బతికిద్ది. ఈ ప్యూర్ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళమ్మ ఏ పని చేయలేదు. ఆవిడికి నరాలు వీక్నెస్ వల్ల ఇంట్లోనే ఉంటుంది. ఈ ప్యూర్ ఫ్యామిలీ అతనేమో వచ్చిన డబ్బును చాలా జాగ్రత్తగా వాడేవాడు. అతను వచ్చేమో హాస్టల్లో ఉంటా, బయట తిండి ఏం తినకుండా హాస్టల్ ఫుడ్ తింటూ హాస్టల్లోనే ఉండేవాడు. ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. డబ్బులు దాచుకునేవాడు. వాళ్ళ అమ్మకి వైద్యం చేయించుకుంటా ఊళ్ళోనే మంచి ఇల్లు కట్టి పొలాలు కొని చక్కగా జీవిస్తాడు. ఈ మిడిల్ క్లాస్ అతను హాస్టల్లో ఉండకుండా రూమ్లో ఉంటూ డబ్బులేం దాయకుండా వాళ్ళ అమ్మకి ఏం పంపించకుండా జలసాగా తిరుగుతాడు. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉంటాడు. వాళ్ళ అమ్మ కష్టం కూడా, ఇతని కష్టం చాలక వాళ్ళ అమ్మ కష్టం కూడా తెచ్చుకుంటాడు. అయితే వీళ్ళిద్దరు ఇలా ఉండంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి ఏమో అప్పుల పాలవుతాడు. ఈఎంఐల కంటే కార్లు అట్లా ఇష్టమైన కొనుక్కుంటా అప్పుల పాలవుతాడు. ఈ ప్యూర్ ఫ్యామిలీ అతనేమో మంచిగా ఉంటాడు. ఒకరోజు తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నువ్వు ఎలా చేస్తున్నారో, ఇద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాం, కథ నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అమ్మ జాబ్ చేస్తుంది, నువ్వేమో మీ అమ్మ ఏం చేయదు, మీ అమ్మ నువ్వే పోషించుకోవాలి, ఏం లేని వాళ్ళు, నువ్వెలా ఎన్ని కొన్నావు, నేను ఎప్పుడు పాలయ్యా అంటే, అట్లా కాదు, ఇలాగా నాలాగా చెయ్యి, నీ డైలీ వేని నువ్వు కూడా అప్పులన్నీ తీర్చేసుకొని ఇల్లు కట్టుకోగలుగుతావని. అప్పుడు ఆ రూమ్ ఖాళీ చేసి హాస్టల్కి ఫ్రెండ్తో పాటు వచ్చి ఈ ఫ్రెండ్ అలవాట్లు నేర్చుకొని అప్పులన్నీ తీర్చుకొని తను కూడా ఒక ఇల్లు పొలాలు కొని వాళ్ళ అమ్మను కూడా మంచిగా చూసుకుంటాడు. ఫ్రెండ్స్, వయసులో ఉన్నప్పుడే మనము కష్టపడి డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి. వీళ్ళిద్దరికి మ్యారేజ్ లేని పిల్లలు పుడతారు, ఫ్యామిలీతో బాగా సెటిల్ అవుతారు, ఉద్యోగంలో కూడా మంచి స్థితికి వెళ్తారు. వచ్చిన దాంట్లో పేదవాళ్ళకు కూడా సహాయం చేస్తారు. ఫ్రెండ్స్, మనం కూడా చూడండి, పిల్లలు అమ్మ నాన్న ఇబ్బంది పెట్టి బాధ పెట్టేదానికంటే మనము ఈ రకంగా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఒకరు తప్పు జలసాగా తిరుగుతూ కూడా తన ఫ్రెండ్స్ని చూసి నేర్చుకొని మంచి మార్గంలో ఉంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా చూసుకున్నారు. మనం కూడా అట్లాగే మంచిగా అమ్మ నాన్న మాటలు వింటూ డబ్బు విలువ తెలుసుకుంటూ చదువుకుంటూ మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచిగా జీవించటం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క అమ్ము కథ ఛానల్ కొత్తగా నేను నేర్చుకున్నాను. ఇది పిల్లల ఛానల్. యానిమేషన్ అంతా చాలా కష్టపడుతున్నాను ఎంటర్టైన్ చేయడానికి పిల్లల్ని. మీరు సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేసి బెల్ బటన్ కొట్టి ఆల్ బటన్ నొక్కితే అన్నీ వస్తాయి. ముందుగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నాను. పిల్లలు, బాయ్ పిల్లలు.
టేక్ కేర్, బాగా చదువుకోండి, అమ్మా నాన్న చెప్పినట్టు వినండి.